హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కదా! సో, అందుకని చెప్పేసి మనం నైటే అన్నీ సోక్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్‌కైతే చాలా బావుంటది. ఇది పులుపు లేని ఇడ్లీ పెట్టుకుంటున్నాననమాట. పులుపు ఉంటే కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి సెట్ అవ్వదు. అలాగే నేనైతే పులుపు ఇడ్లీ తినననమాట. మా వారైతే 2 కాంబినేషన్స్ తింటారు. సో, అందుకని చెప్పేసి నాకైతే పులుపనేది ఉండకూడదు. బయట ఇడ్లీలు ఎక్కువ అందుకే ఇష్టపడనమాట. సో, నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మినపప్పు చక్కగా రుబ్బేసుకొని, తర్వాత నూకదంతా కడిగేసుకొని వేసేసుకుంటున్నాననమాట. పని చలికాలంలో ఎంత ఫాస్ట్‌గా చేద్దామన్నా సరే, ఫాస్ట్‌గా అయితే కాదండి బాబు. స్లోగా అవుతుంది. ముద్ద చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. చాలా సేపయితే నానబెట్టుకున్నాననమాట. అంటే నిన్న నేను ఈవినింగ్ 9:00కే సోక్ చేసేసాననమాట. సో, అలా నాకు ఓవర్ నైట్ అంతాను బాగా చక్కగా సోకయింది. సో, ఇంకొక టిప్ ఇక్కడ చెప్తున్నాను. మీరు పిండి రుబ్బుకోవాలనుకున్నప్పుడు మిక్సీ జార్‌లో ఒక స్పూన్ నూనె ఆయిల్ అనమాట. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ అయితే వేసేసేయండి. సో, ఆ తర్వాత మీరు చక్కగా మినపప్పు అందులో వేసి గ్రైండ్ చేస్తే మన మిక్సీ జార్ ఏదైతే లోపల ఉన్న స్క్రూ ఉంటదో దానికి ఏమీ అంటుకోకుండా ఉంటది. ఈ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ చెప్తున్నాను. పిండంతా రుబ్బేసిన తర్వాత మీరు లాస్ట్‌లోన ఒక 2 స్పూన్స్ సాల్ట్ మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే పిండికి లోపల జార్‌కి లోపల అంటుకున్న చిన్న చిన్న పిండి ముద్దలాంటివి లేకుండా చూసారా నేను 3 టైమ్స్ ఇలా చేశాననమాట. నాకు కాసేపు నానబెట్టి క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి బాబు. ఎంతో చక్కగా ఫినిష్ అయిపోయింది. చాలా చాలా ఈజీ టిప్ అండి. ఇది ఎక్కడ కాదు నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాననమాట. సో, అందుకని చాలామందికి యూజ్ అవుతదని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇక్కడ పుట్నాల పప్పు చట్నీకి ప్రిపేర్ చేశాననమాట. మినపప్పు రుబ్బిన తర్వాత మిక్సీ జార్‌ని కాసేపు నానబెట్టాలంటే చాలా చిరాకుగా ఉంటది. నాకైతే అది ఖచ్చితంగా చిరాకుగానే ఉంటది. అయితే చాలా సార్లు యూజ్ చేశాను గానీ మీతో షేర్ చేసుకోలేదు. నాలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారో ఆలోచించి ఒక్కసారి ఈ టిప్‌ని షేర్ చేద్దాం అనిపిచ్చింది. అందుకని చెప్పేసి నేను షేర్ చేశాననమాట. ఇక్కడ ఇడ్లీ కోసం త్వరగా మార్నింగ్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుట్నాల పప్పుతో చట్నీ అనమాట. చాలా ఈజీగా అయిపోతది. నాకైతే 9:00 కల్లా బయటికి వెళ్ళే పనులైతే ఉంటాయి ఖచ్చితంగా. నేను, మా వారు ఆఫీస్‌కెళ్ళిపోవాలి. ఇద్దరు పిల్లలు కూడాను స్కూల్‌కి వెళ్ళిపోవాలి. సో, అందుకని ఏదైతే ఈజీ మెథడ్‌లో అవుతదో ఆ వాటిని మాత్రమే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇందులోన పులువ లేదు కాబట్టి ఎక్కువగాను నేను పెరుగు వేసుకున్నాననమాట. సో, పెరుగు వేసుకొని ఇడ్లీ వేసుకుంటాననమాట. పెరుగు వేసుకోవడం వల్ల చాలా మంచిది. చాలామంది బేకింగ్ సోడా యేసుకుంటారు కొంచెం ఉబ్బడానికి. లేదంటే ఇనో కూడా వేస్తున్నారండి ఈ మధ్య కదా! సో, అలాంటివేవి నేను తీసుకోననమాట. ఏదైనా నేచురల్‌గా ఉండాలని చెప్పేసి నేను చక్కగా దాంట్లో పెరుగయితే వేసుకుంటాను. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం, తర్వాతేంటంటే ఎటువంటి ఇది కూడా ఉండదు. ఇక్కడ నేను అందరూ ఆయిలేసి ప్లేట్‌లో చక్కగా ఇడ్లీ పాత్రలకి చక్కగా ఆయిల్ వేసి రుద్దుతుంటారు కదా! నేను ఇక్కడ 2 కాంబినేషన్ చెప్తాను. అందరికీ తెలిసే ఉంటది. ఒకటొచ్చేసి ఆయిలు, రెండొచ్చేసి వాటరు. ఆయిలు, వాటరు కాస్తంత మిక్స్ చేసేస్తాను. మీరొకసారి అలా చేసి చూడండి. అసలు నిజంగా ప్లేట్లకైతే అంతగా అంటుకోవండి. నేను చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతది. ఇప్పుడు మనకు మేడున్నా, లేదంటే మనం చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఫాస్ట్‌గా పని అయిపోవాలనేసంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే చేయండి. చాలా ఈజీగా అవుతది. ఒకవేళ మీకు మేడున్నా కూడాను త్వరగా తనకి అన్ని పనులు అవుతాయి. చాలా ఈజీగా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే గాబట్టి, నేను ఆ కష్టం కూడా చూస్తానండి ఖచ్చితంగా. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! నేనైతే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీ చాలా ఈజీగా చట్నీది ఏముందండి బాబు. పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసామంటే సరి. ఇడ్లీలయితే మనకి ప్రిపేర్ అయిపోయాయి. చూసారా? నేను ఆల్మోస్ట్ పెట్టేసుకున్నాను. నైట్ కూడా ఇదే తీసుకున్నాను. మార్నింగ్ కూడా ఇదే తీసుకున్నానండి. త్వరగా నా పనులైతే అయిపోతాయి. నేను స్టవ్‌కి వెనకాతల షీట్ అయితే వేయను. థర్మాకోల్ షీట్‌నయితే పెడతాను. ఎందుకంటే ఆయిల్ గాని అటువంటివేవి తొల్లకుండా ఉంటాయి. లేదంటే మీరు ఒక చార్టో ఏదో ప్రిపేర్ చేసుకోండి. ఏం పెట్టుకుంటే చాలా బావుంటది. ఇక్కడొచ్చేసి నా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్‌ది. పాప నైట్ చూడడం మర్చిపోయింది. నైటు చూపించాలనుకున్నాను. కానీ ఎర్లీ మార్నింగ్ లేచాక ఇచ్చాననమాట. తను ఒక వాచ్ ఆర్డర్ చేసుకుంది. చూసారా? చాలా చాలా బావుందనమాట. ఈ వాచీ ఇప్పుడు బాబీ గర్ల్స్ అదంతా ఫ్యాషన్ కదండీ! ఈ పిల్లలకి అవే ఎక్కువ నచ్చుతున్నాయి. సో, తిను కూడాను
ఇటువంటి వాచ్‌ని ఒకటి ఆర్డర్ చేసుకున్నాననమాట. దీనికి లైట్స్ కూడా వస్తాయి. రెడ్, బ్లూ, యెల్లో, గ్రీన్ ఇలా లైటింగ్స్ అనమాట వెలుగుతూ ఉంటాయి. నేను మీకు షేర్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఎవరైనా చూస్తే మన వీడియో చూస్తే ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు కదా! సో, ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయడం వేరు. ఒక ప్రోడక్ట్‌ని మనం చూసి నార్మల్‌గా తీసుకోవడం వేరు కదా! మీషోలో అయినా, ఫ్లిప్‌కార్ట్‌లో అయినా దేంట్లో అయినా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి వాచ్ అయితే సూపర్‌గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడొచ్చేసి నా మార్నింగ్ లీవ్ కదా! ఇది నేను క్రిస్మస్ ముందు రోజు వీడియో షేర్ చేస్తున్నాను. నాకైతే ఆఫ్ పెట్టడమే అవుతుంది వీడియోలు. ఎందుకంటే టైం సరిపోవట్లేదు. నేను ఇది మాత్రం ముందుటి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మేము సౌత్ ఇండియా మాల్‌లో వెళ్ళాము. తర్వాత నెక్స్ట్ సీఎంఆర్‌కెళ్ళాం. షాపింగ్ అయితే 2, 3 షాపులకైతే ఈసారి తిరిగేసానండి బాబు. నిజంగా అసలు అనుకోలేదు. ఎక్కడ ఒక పట్టాన్న నచ్చలేదు ఈసారి పిల్లలకైతే. చెప్పాను కదా! నేనైతే లాంగ్ ఫ్రాక్స్ గానీ, లంగా ఓణీలు గానీ తీద్దామని చాలా అనుకున్నాను. బట్ పిల్లలకైతే ఈసారికి అవేమీ నచ్చలేదు. పిల్లలేమన్నారంటే, అమ్మ వద్దమ్మా ఎందుకు మేమైతే ఎప్పుడు స్కూల్ డ్రెస్‌లోనే ఉంటున్నాం కదా! వీకెండ్ ఆఫే మేము బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటున్నాం కదా! సో, లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఉన్నాయి. అవేం మాకు తీయొద్దు. మేమైతే జీన్స్ వేరే తీసుకుంటాము. జీన్స్, టాప్స్ మాత్రం ఈసారి ప్రిఫర్ చేస్తాము అనేసన్నారు. సో, వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా గౌరవించి అందుకని చెప్పేసి నేను అవే తీసుకున్నాననమాట. ఈసారి సౌత్ ఇండియాలో అయితే చాలా బాగున్నాయండి. అక్కడే తీసుకోవడం జరిగింది. సీఎంఆర్ చూసొచ్చాము కానీ అంతగా నాకేం నచ్చలేదు. సో ఫ్రెండ్స్ వైజాగ్ షాపింగ్ నుంచి శ్రీకాకుళం షాపింగ్ వచ్చేసాం అనమాట. ఎప్పుడు వైజాగ్లోనే తీసుకునేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం శ్రీకాకుళంలో షాపింగ్ అయితే అయిపోయింది మాకు. నేను క్రిస్మస్ నుంచి సంక్రాంతి కూడా 2 షాపింగ్‌లు చేస్తాననమాట. ఎందుకంటే సరదా. ఏదైనా పండగే. సంతోషం అందరికీ ఒకటే కాబట్టి నేనైతే చక్కగా రెండిటికి బట్టలు తీస్తాను. పిల్లలు చక్కగా వేసుకొని ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఉన్నది ఒక చిన్న లైఫ్. దానికున్న ఆనందాన్ని ఎందుకండి మిస్ చేసుకోవాలి? అది నా పాలసీ అనమాట. సో, ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు సౌత్ ఇండియాకి వెళ్ళండి. చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా పిల్లల బట్టలే కదండి మెయిన్. నా వీడియో ఎంతమందికి షేర్ అవుతుందో నాకు తెలీదు. ఏ ఊరు వరకు వెళ్తుందో కూడా నాకు తెలీదు. సో, బాగా చూస్తున్నారు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎంకరేజ్మెంట్ నాకు చేయండి. చాలా చాలా సంతోషం. చాలా వరకు అయితే వీడియోస్ అయితే చాలా లాంగ్ అయితే కొన్నాళ్ళైతే వీడియోసే పెట్టలేదు. ఇప్పుడైతే టైం కాస్త దొరకకపోయినా టైం చేసుకొని మరి ఖచ్చితంగా మీతో అప్డేట్లో ఉండాలనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడాను షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి. ఏదైనా పిల్లలు ఫస్ట్. సో ఇంకా మా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకేముందండి, ఎప్పుడు తినేదే బిర్యానీ కంప్లీట్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.